కొన్ని లక్షణాలు ఉంటాయి, అవి మీ ముఖాల మీద కనపడుతున్నాయి. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ కీన్ లిజనింగ్, అటెన్షన్, షార్ప్నెస్, అబ్జర్వేషన్, ఇవన్నీ కోచెస్ అంటే తర్ఫీదు ఇచ్చే వాళ్ళకి, ట్రైనర్స్కి అది స్వతహాగా ఉండే లక్షణాలు. ఆ ఉన్న లక్షణాలని ఇంకా 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 డెవలప్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడన్నా చూడండి, కోచెస్ వాళ్ళు ఇచ్చే కోచింగ్ వాళ్ళ నుంచి తీసుకునే వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళలో ఉన్న లోటుపాట్లు గమనిస్తారు. ఆ కీన్నెస్ అబ్జర్వేషన్. ఒకవేళ వీళ్ళ యాబ్సెన్స్ లో కూడా వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే ఇమాజినేషన్ అండ్ గెస్, ఏం చేసుకుంటారు, ఎందుకు పడిపోయాడు, 400 మీటర్స్ చాలా ఆలోకంగా పరిగెత్తే స్పోర్ట్స్ మెన్ ఎందుకు పడిపోయాడు చూడకపోయినా కూడా ఆ సిచ్యువేషన్ కనుక చెప్తే ఊహించి చెప్పగలరు. అంటే ఏంటంటే ఊహ, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ అనుభవం. ఎందుకంటే అనేక చోట్ల వాళ్ళు చూస్తూ ఉంటారు, అనేక చోట్ల లోటుపాట్లని గ్రహించుతూ ఉంటారు, వాటిని కంపేర్ చేసుకుని పట్టుకుంటారు. ఆ క్వాలిటీ ఉన్న వాళ్ళు మంచి కోచెస్ అవుతారు. ఈవెన్ టీచింగ్ కూడా వీటిలో కొంచెం మోడిఫై చేసి విద్య నేర్పించే వాళ్ళకు కూడా దాదాపు ఇలాంటి లక్షణాలే ఉంటాయి. అన్నిటికంటే చిరాకు కలగకుండా విపరీతమైన ఎండ్లెస్ ఓర్పు. మిస్టేక్ చేస్తూ ఉంటారు, చేస్తూ ఉంటే కొంతమంది షార్ట్ టెంపర్లో తిడతారు, ఇంకా కొంతమంది చిరాకు పడతారు, కళ్ళతో చూపిస్తారు, ఎన్నో చూపిస్తారు. కానీ బ్యాలెన్స్డ్గా ఉండి ఎదుటి మనిషి వీక్నెస్ ని తెలుసుకునే వాళ్ళకి ఆ టెంపర్ చేంజెస్ ఉండవు. వస్తుంది, మింగేస్తారు, అరిగిపోతుంది, అరిగించుకుని వెంటనే రికవర్ అయ్యి ఇలా కాదు, అలా ఇలా చేసి ఉండవలసింది కాదు, అలా చేయాలి. తర్వాత ఫోర్ సైటెడ్నెస్ అంటే గతంలో జరిగినటువంటి అనుభవాల ద్వారా ఊహించి ముందలే వీళ్ళకి కాషన్ ఇస్తారు, రిమార్కబుల్ గా చెప్తారు. రెండోది కోచెస్, నేను చూశాను ప్రాక్టికల్ గా, వాళ్ళు కూడా ఒక రకమైన సైకాలజిస్ట్. పోటీ పడితే తన క్యాండిడేట్ గురించి తనకు తెలుసు, ఇతర క్యాండిడేట్స్ గురించి కూడా తను స్టడీ చేస్తాడు. స్టడీ చేసి ఇతర క్యాండిడేట్స్ అపోనెంట్ లో ఉన్న మెరిట్స్, డిమెరిట్స్ పట్టుకుని దాని ప్రకారం తన క్యాండిడేట్ కి అనౌన్స్ అయిన దాని నుంచి టిప్స్ ఇస్తూ ఉంటాడు. ఓకే, ఏదైనా కానీ బాక్సింగ్ అవ్వచ్చు, ఇంకో స్పోర్ట్ అవ్వచ్చు. బాక్సింగ్ లో మీరు చూస్తుంటారు, ఎందుకంటే ఇచ్చే పాజ్ కొంచెం సేపట్లోనే ఒకళ్ళు నీళ్లు పడతా ఉంటారు, ఒకళ్ళు డబుల్ పెట్టి దురుస్తూ ఉంటారు. ఆ కోచ్ వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, నాట్ దిస్ వే, నాట్ దిస్ యూ హ్యావ్ టు డూ, ఫిస్ట్ ఇస్ అప్వర్డ్, నాట్ ద ఫిస్ట్ డౌన్వర్డ్. ఓకే, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని అతను చేసే టెన్యూర్ లో చూసి చేస్తారు. నేను ప్రాక్టికల్ గా చూశాను. ముఖ కవళికలను బట్టి అక్కడ ఉండి ఏం చేస్తున్నాడో చెప్పే సామర్థ్యం ఉన్నాడో చూశాను. ఓకే, అండ్ బిలీవ్ మీ, కోనేరు హంపీస్ ఫాదర్ వాజ్ మై క్లోజ్ అసోసియేట్. ఓకే, I was an employer to her Babai, and I was an employer to Koneru Hampi's own brother. I was his employer. అయితే అలా చూస్తూ ఉండేవాడిని. ఏంటి వాళ్ళలో ఉన్న క్వాలిటీ అంటే చిన్నప్పటి నుంచి ఏం లేదు, లైక్ ఎనీబడి ఎల్స్. షీ ఈజ్ మ్యారీడ్ టు ఏ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్, అండ్ he was a different